జేంకథ చెప్తా. ఈరోజు వింత పరిష్కారం అనే కథ చెప్పుకుందామా? ఆ, ఒకసారంట కృష్ణదేవరాయలు గారి సభకి ఒక మహాపండితుడు వస్తాడు. ఆయనకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎన్ని లాంగ్వేజెస్ అయినా మాట్లాడగలడు. ఆయన ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఎవరితో? కృష్ణదేవరాయలు గారి సభలో 8 మంది కవులు ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే అష్టదిగ్గజాలు అంటారు. వాళ్ళకి ఇలా ఛాలెంజ్ చెప్తాడు. నా మాతృభాష ఏమిటో మీరు కనుక్కోగలరా అని. సరే అని చెప్పి కృష్ణదేవరాయలు గారు అంటారు, ఈ మహాపండితుడి మాతృభాష చెప్పిన వాళ్ళకి బహుమానం ఇస్తాను అంటారు. సరే అని అందరూ 8 మంది కవులు వస్తారు. వాళ్ళు రకరకాల భాషలతో ఆ పండితుడితో మాట్లాడతారు. ఎవరు ఎంత మాట్లాడినా ఆయన బయటపడడు ఆయన మాతృభాష ఏమిటో. ఇంకా లాస్ట్కి మన హీరో వంతు వస్తుంది. ఎవరు? తెనాలి రామకృష్ణ. కరెక్ట్. ఆయనేమో అలాగే నిల్చుండిపోతాడు. ఇంకా కృష్ణదేవరాయలు అనుకుంటాడు తెనాలి కూడా ఓడిపోయినట్టే ఉన్నాడే అని. డల్ అయ్యేలోపు తెనాలి రామకృష్ణ మహాపండితుడి కాలు ఉంటుంది కదా, గబక్కున తొక్కుతాడనమాట. తొక్కేసరికి కాలు నొప్పి పుట్టి అమ్మా అంటాడు. అమ్మ అంటే ఏం భాష? తెలుగు. తెలుగు. కరెక్ట్. మీ మాతృభాష తెలుగు అంటాడు. అప్పుడు ఆ పండితుడు అవాక్ అవుతాడు. కృష్ణదేవరాయలు కూడా సర్ప్రైజ్ అయ్యి ఆయన తెలివితేటలకు మెచ్చుకొని బహుమతి ఇస్తాడు. మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బా